శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి అవుట్. నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ చేసుంటే అలాగే చూస్తున్న మారుతి గారి ట్వీట్ చూసింది. ఇంకా మ్యాక్స్ 2 వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు. సో ఆల్ సెట్. నిఖిల్ గారు. నిఖిల్ హలో. ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇందులో మీరు చేస్తున్న క్యారెక్టర్ ఇంకొక స్టెప్కి మేము ఫార్వర్డ్ తీసుకెళ్తుందని చెప్పాలి. చాలా బాగుంది. సో దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు? అంటే ఆ మాడ్యులేషన్స్ అనేవి చేంజ్ చేయడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇంతకుముందు వాటికి దీనికి అసలు కంపారిజన్ లేదండి. నేను అన్నీ చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసుకొచ్చాను ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ ఒక 70 మూవీస్ చేశాను. ఇది ఇది నేను మెయిన్ లీడ్గా ఫుల్ లెంత్కి ఇదే నా ఫస్ట్ మూవీ. సో అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఇక్కడ యూజ్ అయిందనమాట. అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. నిఖిల్ Hi. అపరిచితుడు ఎన్నిసార్లు చూసారు? ఎప్పుడు నా చిన్నప్పుడు చూసారండి ఒక 2 సార్లు అంతే. సో అపరిచితుల్లో ప్రకాష్ రాజ్ అంటే విక్రమ్ గారి స్టైల్లో సో వేరియేషన్ చూపించడం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. డిఫరెంట్ ఒక యాక్టర్ వేరియేషన్ చూపించడానికి ఎలా కష్టపడతాడు అనేది ఒక ఎగ్జాంపుల్గా విక్రమ్ గారు చేశారు. సో దాన్ని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా యాక్ట్ చేయడం కోసం? ఓన్లీ డైరెక్టర్ చెప్పిన మూమెంట్లో చేసుకుంటూ వెళ్ళారు? ఇన్స్పిరేషన్ అంటూ అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక సినిమానే కాదు, ఇప్పుడు ఫైట్ క్లబ్ అని ఇంకో సినిమా, హాలీవుడ్లో కూడా ఒక సినిమా ఉంది. అన్నిట్లోంచి రెఫరెన్సెస్ కొన్ని తీసుకుంటాం. సో అంటే ఎవరు చూస్తాము, ఇప్పుడు క్యారెక్టర్స్ చూస్తాము, ఎవరి మోడ్యులేషన్, ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది. ఇంకా అంటే దీనికి తగ్గట్టు దీనికి నేను ఎంత చేయగలుగుతానో నేను అలా చేశానండి. సో డైరెక్టర్ గారు, సో అంటే ఇట్లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ వెనుక ఏదో ఒక సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారంటే అంటే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ లేదంటే డ్రగ్ అడిక్ట్ ఏదో అనుకుంటారు. సో జనరల్గా ఏంటంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సో తన అలవాట్లు అవన్నీ కూడా చూస్తే సో అయితే డ్రగ్ అడిక్టా లేకపోతే ఏదన్నా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనిపిస్తుంది. అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు రాజుగారు ప్రొడ్యూసర్ రాజుగారు కథ చెప్పినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. ఒక రకంగా అదే గోస్ట్ ఫిల్మే, డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే దానికి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అది ఏంటనేది క్లైమాక్స్లో మేజర్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ మేజర్ ట్విస్ట్ తోటి మనకి ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లరా, సైకలాజికల్ థ్రిల్లరా ఏంటి అనేది మనకి అక్కడ క్లారిటీ వస్తుంది. అది చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్. అది మనం ఇప్పుడు చెప్పేయకూడదు అనేది నా అభిప్రాయం. అంటే ఇంటి పేరు గట్కాచలం అని ఉంది. సో డాక్టర్ కౌశిక అంటే ఆ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గట్కాచలం అనే పర్సన్ సో తన ఏమన్నా అట్లాంటి ఏమన్నా థ్రిల్లర్ అంతా ఆల్రెడీ చూసాం మనం. ఇట్లాంటి థ్రిల్లర్ చాలా హాలీవుడ్లో కావచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా తెలుగు ఆడియన్స్ చేశారు. సో అంతకు మించి దీనిలో ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అంటే అది ఇంట్లోకి వెళ్ళి గోస్ట్ రావటం కాదండి ఇది. కాకపోతే అది అదే గట్కాచలం ఎవరు ఏంటి, అది కౌశిక్కి అతనికి సంబంధం ఏంటి అనేదే మనకి మెయిన్ ఎలిమెంట్ మూవీలో. అదే ఈ నిఖిల్ క్యారెక్టర్కి ఏంటి సంబంధం అనేది అది ఫైండ్ అవుట్ చేయడమే మూవీ అనమాట. అది మనకి చాలా ఇంట్రెస్టింగ్ నేరేటివ్లో మనం చెప్పుకుంటూ వెళ్తాము. ఎక్స్ట్రీమ్ హారర్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, సైకలాజికల్ ఎలిమెంట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. డైరెక్టర్ ఓన్లీ హారర్ ఎలిమెంట్స్తోనే స్టోరీ నడుస్తుందా? అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని చాలా ప్రెజర్ చేస్తుంటారు చదవమని. అలా ప్రెజర్ చేయడం వల్ల మానసికంగా ఎదురయ్యే సమస్యల వల్ల ఇలా మారుతారనేది ఏమన్నా చూపించబోతున్నారు? అవి కూడా ఉంటాయండి. అలాంటి ఒక ఫ్యామిలీలో జరిగే మనకి రోజు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూలు ఉంటాయి. అట్ ద సేమ్ టైము గోస్ట్లీ సంబంధించిన విషయాలు ఉంటాయి. ఈ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి మూవీలో. అది ఏంటనేది ఎలా జరిగిందనేది మనం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. బేసిక్గా అయితే ఎవరో ఫ్యామిలీ స్టోరీ, అందులో గోస్ట్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఓకే. కౌశిక్ సారీ నిఖిల్, మీ ఫాదర్ క్యారెక్టర్ ఇందులో బాగా చదివి డాక్టర్ అవ్వాలంటే నువ్వేమో బాగా చదివి సైకో మారి అందరినీ చంపుతున్నావు. ఏంటి అసలు? చదవడానికి సైకో అవడానికి ఏం సంబంధం అంటే ఇది హలో అదే నా క్వశ్చన్ నేను ఏం ఆన్సర్ చెప్పను. అంటే అది బాగా చదివి డాక్టర్ అయ్యి ప్రాణాలు కాపాడడం అంటే ప్రాణాలు తీస్తున్నావు కదా. అవునండి. ఆ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపిస్తుంది? నేను ప్రాణాలు తీసానండి. అది విల్లింగ్గా ఏం తీయలేదు. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది క్యారెక్టర్ ఏమవుతుందో. ఓకే. అంటే గట్టికాచలం మీతో చాలా చేయించారని అలాంటిది అనుకోండి. మీరు డైరెక్ట్ సినిమా క్వశ్చన్ అడుగుతున్నారు, అడిగితే సినిమా తెలిసిపోతుంది. ఓకే. నిఖిల్ ఇక్కడ నిఖిల్ ఫస్ట్ ఇక్కడ
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ బేసిక్గా ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ స్టోరీస్ ఇలా చూస్ చేసుకుంటారు స్టోరీస్. బట్ మీరు ఫస్ట్ టైం హారర్కి వెళ్తున్నారు, బట్ సపరేట్ ఆడియన్స్ వరకే ఉంటుంది. సో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు మా స్టోరీలో? అంటే నేను అంటే క్లీషేగా వెళ్ళడం కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా వస్తేనే కొంచెం జనాలు కూడా చూస్తారు కదండి. అంటే ఒక మంచి స్టోరీతోని రావడం అనేది ఇంపార్టెంట్. లవ్ స్టోరీతో వస్తున్నామా, హారర్తో వస్తున్నామా, దేనితో వస్తున్నామా అనేది కాదు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. ఎస్కెన్ గారు, అంటే మీరు ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అండ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా హీరోయిన్ బాత్రూంలోకి మాకు యాక్సెస్ లేదు కాబట్టి అనేది కూడా బాగా ట్రోల్ చేశారు. సో ఏంటి అలాంటి ఏం చెప్తారు? నేను చేయలేదు సార్ మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ. సో అది ఫ్లోలో వస్తుందా లేకపోతే ఏమైనా కంటెంట్ క్రియేట్ చేద్దాం అండి? ఇప్పుడు మీరు మంచి అందమైన అమ్మాయి అనుకోండి, ఏదో మాట్లాడతారు కదా మీరు, అలాగా ఏదో ఆ మాటల్లో వస్తాయి తప్ప అది మళ్ళీ ఇంటి దగ్గర ఇది పాయింట్ అని ఆ తర్వాత అనుకుంటే ఇదన్నా వచ్చిందా అనుకుంటాం, కానీ ముందు దాని గురించి స్క్రిప్ట్ రాసుకునేది ఏమీ ఉండదు. ప్లస్ ఆ ఇంటర్వ్యూకి సంబంధించింది అయితే మొత్తం టీం ఉంటారు కదా, టీం ఇచ్చిన, ఎందుకంటే అక్కడ నేను హోస్ట్ కదా, సో టీం ఇచ్చిన స్క్రిప్ట్ అవే ఫాలో అవడం జరిగింది. ఓకే, అంటే మన చైల్డ్హుడ్లో చాలా హారర్ సినిమాలు చూస్తూ ఉంటాం. కొన్ని అక్కడ వదిలేస్తాం, కొన్ని మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో అలా మీ చైల్డ్హుడ్ లైఫ్లో మీరు థియేటర్లో సినిమా చూసి అది ఇంకా మిమ్మల్ని వెంటాడుతూ ఉండి బాగా భయపడ్డ సిచ్యువేషన్ ఏదైనా? దెయ్యం అని రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అండి. అందులో ఏంటంటే 1 minute చెప్తా. అందులో ఒక మహేశ్వరి అద్దం ముందు నించుకుని బూచ్ 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 అని 3 సార్లు అంటే 3సారి దెయ్యం వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ మీద. ఆ రోజు నేను మధ్యాహ్నం సినిమాకి వెళ్ళిపోయి సెకండ్ షో చూసి అలా వచ్చాను. ఇంటికి వచ్చేవాడికి ఆ రోజు మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కొన్నారు. నాకు తెలియదు అది కొన్నారు. పడుకుంటే డ్రెస్సింగ్ టేబుల్, షాకింగ్ డ్రెస్సింగ్. ఇంకా అలా చూస్తున్నప్పుడు ఏదో చూడకూడదు అనుకున్నా ఒకసారి అలా చూడటం, వచ్చిందేమో దాంట్లోకి ఏదో అనటం, ఇంటి బయట బట్టలు ఆరేస్తుంటే ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుందిగా, అందులో ఏదో చీర కనబడింది అనుకున్నాయి. అలాగా టెన్షన్తో ఆ రోజంతా లైట్ ఆన్ చేసుకుని కూర్చున్నా. సో నాకు అది దెయ్యం సినిమా అయితే చాలా నన్ను చిన్నప్పుడు బాగా భయపెట్టింది. థ్యాంక్ యూ సార్. ఇందులో మిమ్మల్ని భయపెట్టిన సీన్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. అవి మిమ్మల్ని కూడా భయపెట్టాలని ఇప్పుడు రివీల్ చేయట్లేదు. థియేటర్లో మీరు చూస్తే అది కొన్ని 2-3 సీన్లు భయపెట్టినాయి. డైరెక్టర్ గారు సార్, అంటే తెలుగులో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, బట్ అదర్ కంట్రీ నుంచి తెచ్చుకోవడానికి సమ్ రీజన్ ఏమి ఉందా స్పెసిఫిక్గా? ఎందుకంటే ఇలాంటి మూవీస్ తెలుగు వాళ్ళకి ఇస్తే ఇంకో బాగా చేసేవాళ్ళని అనుకుంటారు. ఎవరైనా ఒకటేనండి, మ్యూజిక్ ఎక్కడైనా యూనివర్సల్గా ఒకటే, అందులో ఏం లేదు. ఎవరైనా తెలుగు ఆడియన్స్ పల్స్ అనేది తెలుస్తుంది కదా, చాలా పల్స్ ఏముండదండి, మ్యూజిక్ ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ మ్యూజిక్ మనం చూస్తున్నాము, అట్లాగే మన మ్యూజిక్ వాళ్ళు వింటారు. స్పెసిఫిక్ రీజన్ ఏమైనా? పర్టికులర్ రీజన్ ఏం లేదు, బట్ ర్యాండమ్గా ఆయన పరిచయం అయ్యారు. నా స్టోరీ అది నచ్చింది, మన ప్రాజెక్ట్ నచ్చింది ఆయనకి. ఆయన కొన్ని మ్యూజిక్ కొంత విన్నాను నేను, ఆయన చేసిన సినిమాలు అవి నాకు నచ్చినవి. చాలా హై స్టాండర్డ్లో ఉన్నాయి అవి ఆయన చేసిన మ్యూజిక్. సో ఇమీడియట్గా నేను ప్రాజెక్ట్లో తీసుకున్నాను. తన్మయ్ ఎస్, సిస్టర్ రోల్ చేశారు కదా, సో చాలా బాగుంది. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం నాది. ఇప్పుడు రిలీజ్ అయిన ఫిలిం 23 కంటే ముందు చాలా బ్యాక్ చేసిన ఫిలిం ఇది. సో ఇందులో నాకు యాక్టింగ్ గురించి పెద్దగా తెలియనప్పుడు తీసుకున్నారు అమర్ గారు నన్ను నమ్మి. వర్క్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా దీంట్లోనే నాకు ఫస్ట్ టైం వచ్చింది, ప్రతిదీ తెలుసుకున్నాను. 23 కన్నా ముందు రిలీజ్ అయింది, ముందే ఇది స్టార్ట్ అయింది. అవును. సో ఆ 23లో చాలా బాగుంది మేడం యాక్టింగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా మంది అప్రోచ్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు సార్, ఇక్కడ డైరెక్టర్ గారు సార్, ఇది ట్రైలర్ చూస్తుంటే మనకి కంప్లీట్గా ఒక ఫాదర్ సన్ చదువుకోవాలి కొడుకు అనేది ఎక్కువ ప్రెషర్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చెప్పేటప్పుడు నార్మల్గా కూడా చెప్పచ్చు, ఎమోషనల్గా, బట్ హర్రర్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మామూలు ఇలాంటి డ్రామాలో చాలా సినిమాలు వచ్చినాయి, బొమ్మరిల్లు లాంటి మూవీస్, రకరకాల సినిమాలు వచ్చినాయి మనకి, అంటే ఫాదర్ అండ్ పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్య. కాకపోతే దాన్ని ఇప్పుడున్న యూత్కి మనం సినిమా కనెక్ట్ అవ్వాలంటే, వాళ్ళ అటెన్షన్ తీసుకోవాలంటే జానర్ ఇంపార్టెంట్. ఆ జానర్ అనేది లేకుండా వాళ్ళని మనం అటెన్షన్ తీసుకోలేము. ఇలాంటి డ్రామా వాడా ఏందోలే ఈ సోచి చెప్తారనే ఫీలింగ్ వాళ్ళకి రావచ్చు.
సో అందుకే పర్టికులర్గా ఈ హారర్ జానర్లోని ఈ సినిమా చేస్తే అందరూ దీనికి కనెక్ట్ అవుతారు. ఫస్ట్ జానర్ ఎంజాయ్ చేస్తారు హారర్ మూవీ అంటే, ఆ తర్వాత దాని ద్వారా మనకి కావాల్సిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది వాళ్ళకి రీచ్ అవుద్దని నాకు అనిపించింది. అండ్ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ అని కూడా చెప్పారు కాబట్టి ఎంతవరకు రియలిస్టిక్గా తీసుకున్నారు, ఎంత సినిమాటిక్ లిబర్టీని యూస్ చేసుకుని ఏ పాయింట్స్ మీద బేస్ చేశారు? ఇది చాలా వరకు ఒరిజినల్ కథేనండి. కాకపోతే దాన్ని మనం కొంత రీసెర్చ్ చేసి కొంత ఎగ్జాగరేట్ చేసాం, లిటిల్ బిట్, అంతే, ఎక్కువ కూడా కాదు. అంటే కొన్ని వాళ్ళకి అనిపించినవి కూడా వాళ్ళకి తెలియనివి కూడా మనం రీసెర్చ్ చేసి కొన్ని దాని నుంచి మనం ప్రజెంట్ చేసాం. కొంత ఒక మ్యాక్సిమం 10 to 20% ఫిక్షన్ యాడ్ చేసాం, అంతే అండి. దీనికి రైటర్ గారు సార్, ఫస్ట్ మీకు స్టోరీ చెప్పినప్పుడు అంత బడ్జెట్లో చేయలేమో అని అనుకుని వెళ్ళిపోయారన్నారు. తర్వాత మళ్ళీ 1 day తర్వాత కాల్ చేసి నేను కాదండి, డిఓపి గారు వెళ్ళిపోయారు. ఓకే మేము కలిసే చేసాము. ఓకే, డిఓపి గారికి ఇవ్వండి. తర్వాత ఎందుకు మళ్ళీ వచ్చి ఓకే చేద్దాం అనిపించింది? అంటే ఏ పాయింట్ మిమ్మల్ని? నాకు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మెయిన్ ద క్యారెక్టర్ హ్యాస్ 2 things ఉంటాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సినిమాటోగ్రఫీ పరంగా ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. అది నాకు ఎక్స్పెరిమెంట్